స్తోత్రం. దేవాది దేవుని అతి పరిశుద్ధమైన నామమునకు సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆరోపించబడునుగాక. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో దేవాది దేవుడు మనందరినీ కూడా తన కృపలో జ్ఞాపకం చేసుకొని మనకు అనుగ్రహించిన ఈ స్తుతి ఆరాధన కార్యక్రమాన్ని మనము ప్రార్థనతో ప్రారంభం చేసుకుందాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన మందిరం మందు నివసించువారు ధన్యులు. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు నిన్ను వర్ధిల్లెదరు అని వాక్యం సెలవిస్తుంది. జీవితాంతం సదాకాలము ఆయన సన్నిధిలో నివసింపగోరుచున్నాను, ఆయన మందిర ద్వారము వద్ద నుండుట నాకు ఇష్టము అని తెలియపరిచిన భక్తుల వలె మనం కూడా దేవుని సన్నిధిలో గడుపుటకు, దేవుని ఆరాధించుటకు, దేవుని మహింపరచుటకు కొంత సమయాన్ని కేటాయిద్దాం. ఆయన సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, ఆయన సన్నిధిని సంపూర్ణ సమాధానం కలదు, ఆయన సన్నిధిని సంతృప్తి కలదు. కాబట్టి మనమందరం కూడా ఆయన సన్నిధిలో ఆయనను స్తుతించడానికి మన హృదయాలను సంసిద్ధపరుచుకుందాం. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. స్తోత్ర 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 స్తోత్ర. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్యా, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, వందనీయుడా, ఆరాధనకు ఏకైక యోగ్యుడా, పూజార్హుడా, ఈ రీతిగా మా ప్రాణనాథుడైన మిమ్ములను, ఆరాధనకు ఏకైక యోగ్యుడమైన మిమ్ములను స్తుతించుటకు, గణపరచుటకు, మహింపరచుటకు ఎన్నిక లేకపోయినా, అర్హత లేకపోయినా, యోగ్యత లేకపోయినా మీరు మాకు ఇచ్చిన ధన్యకరమైన స్థితి కొరకై నీకు వందనాలు ప్రభువా. నీ నామములో ఏకీభవించిన వారి మధ్య ఉంటాను అన్న గొప్ప దేవుడవు. మృతమైనది మృతులు నిన్ను ఏమాత్రము స్తుతించలేరు, సజీవులు మాత్రమే నిన్ను స్తుతించగలరు ప్రభువా. సజీవుల లెక్కలో ఉంచిన స్థితి కొరకై నీకు వందనాలు. మా పట్ల మీరు మారని దేవునిగా ఉన్నాడు అని మేము విశ్వసించే కృపనివ్వండి. పరిస్థితులు ఎదురైనా మీరు ఎన్నటికీ మార్పు చెందని దేవునిగా ఉన్నారు అని మేము జ్ఞాపకం చేసుకునే కృపనివ్వమని ప్రస్తుత స్తుతి ఆరాధనను మీరు గైకొనమని ప్రార్థన చేస్తూ, ఎంతమంది బిడ్డలైతే లైవ్ ద్వారా వీక్షిస్తూ నేను స్తుతిస్తూ ఉన్నారు, ప్రతి బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించండి. నేటి అంత్య దినాలలో ఆధ్యాత్మిక స్థితిలో బలపరచడానికి త్వరపడే కృపను దయచేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో కొన్ని స్తుతి గీతము పాడుకొని యేసయ్య నామమును మహింపరచుకుందాం. Hallelujah, hallelujah, hallelujah. యేసయ్యా, నన్ను కోరుకున్న నిజ స్నేహితుడా, నీ యౌవన రక్తము కార్చి నీ ప్రేమ ప్రపంచములో చేర్చినావు. యేసయ్యా, నన్ను కోరుకున్న నిజ స్నేహితుడా, నీ యౌవన రక్తము కార్చి నీ ప్రేమ ప్రపంచములో చేర్చినావు. నిన్ను వీడి జీవింపనా తరమా, నిన్ను ఆరాధింపనా బలమా, మది మందిర
మందిరాన కొలువైన నా వరమా, నిన్ను వీడి జీవింపనా తరమా, నిన్ను ఆరాధింపనా బలమా, పది మందిరాన కొలువైన నా వరమా. అందరూ చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుచుకుందాం. స్తోత్రార్హుడైన యేసయ్యను, స్తుతులకు పాత్రుడైన యేసయ్యను, వందనీయుడైన ఆ యేసయ్యను, ఆరాధనకు ఏకైక యోగ్యుడైన యేసయ్యను గణపరుచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. హృదయముతో నిన్ను వెదకితిని, నీ ఆజ్ఞలను విడచి నన్ను తిరుగనీయకుము. హృదయముతో నిన్ను వెదకితిని, నీ ఆజ్ఞలను విడచి నన్ను తిరుగనీయకుము. ధైర్యమునిచ్చే నీ వాక్యముతో నీ బలమును పొంది దుష్టుని ఎదురించును. ధైర్యమునిచ్చే నీ వాక్యముతో నీ బలమును పొంది దుష్టుని ఎదురించును. యేసయ్యా నన్ను కోరుకున్న నిజ స్నేహితుడా, నీ యౌవన రక్తము కార్చి నీ ప్రేమ ప్రపంచములో చేర్చినావు. నిన్ను వీడి జీవింపనా తరమా, నిన్ను ఆరాధింపనా బలమా, పది మందిరాన కొలువైన నా వరమా. స్తోత్రమయ్యా. ఆరాధనకు ఏకైక యోగ్యుడైన దేవానికి స్తోత్రం. మహోన్నతుడైన దేవానికి స్తోత్రం. అందరూ చప్పట్లు కొట్టి మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గమ్యమైనా నిన్ను చేరుటకు ఈ లోక నటనలు చూసి నన్ను మురిసిపోనివ్వకు. నా గురి గమ్యమైనా నిన్ను చేరుటకు ఈ లోక నటనలు చూసి నన్ను మురిసిపోనివ్వకు. బహుమానముకై నా సిలువను మోయుచు నిన్ను వెంబడించెదను. పొందబోవు బహుమానముకై నా సిలువను మోయుచు నిన్ను వెంబడించెదను. యేసయ్యా నన్ను కోరుకున్న నిజ స్నేహితుడా, నీ యౌవన రక్తము కార్చి నీ ప్రేమ ప్రపంచములో చేర్చినాను. నిన్ను వీడి జీవింపనా తరమా, నిన్ను ఆరాధింపనా బలమా, పది మందిరాన కొలువైన నా వరమా. స్తోత్రం. నన్ను కోరుకున్న నిజ స్నేహితుడు ప్రభానికి స్తోత్రమయ్యా. మహోన్నతుడైన దేవానికి స్తోత్రం. హల్లెలూయా. ఆరాధనకు యోగ్యుడానికి స్తోత్రమయ్యా. అందరూ చప్పట్లు కొడదాం, చప్పట్లు కొట్టి మహిమపరుచుకుందాం. నీ సంపూర్ణ సమర్పణయ లోక కళ్యాణము, నీ శక్తి సంపన్నతలే ఇలా ముక్తి ప్రసన్నతలు. ఈ సంపూర్ణ సమర్పణయ లోక కళ్యాణము, నీ శక్తి సంపన్నతలే
ముక్తి ప్రసన్నతలు మహనీయమైన నీ పవిత్రతను నా జీవితమంతయు ఘనముగా ప్రకటించును. మహనీయమైన నీ పవిత్రతను నా జీవితమంతయు ఘనముగా ప్రకటించును. యేసయ్యా నన్ను కోరుకున్న నిజ స్నేహితుడా, నీ యౌవన రక్తము కార్చి నీ ప్రేమ ప్రపంచములో చేర్చినావు. నిన్ను వీడి జీవింపనా తరమా, నిన్ను ఆరాధింపనా బలమా, 10 మందిరాల కొలువైన నా వరమా. నిన్ను వీడి జీవింపనా తరమా, నిన్ను ఆరాధింపనా బలమా, 10 మందిరాల కొలువైన నా వరమా. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా యేసుని మహిమపరుచుకుందాం. హల్లెలూయా. మరొక స్తుతి ఆలయాలు మన ముందు కొనసాగిన పిదప దేవుని యొక్క వాక్యంను మనము ధ్యానం చేసుకుందాం. ఈ స్తుతి గీతములు మీకు అందరికి వచ్చినట్లయితే నాతో పాటు కలిసి పాడి యేసుని మహిమపరచవలసిందిగా మనం చేస్తా ఉన్నాము. అందరూ కూడా ఆరాధన కొనసాగుదాం. అందరూ కూడా ఆరాధన కొనసాగుదాం. స్తోత్రమయ్యా. దేవానికి స్తోత్రం. అందరూ చప్పుడు కొట్టి మహిమపరుచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. స్తోత్రమయ్యా. మహామహిమతో ఉంచబడి 10,000 అతి సుందరుడిగా, అతి కాంక్షణీయుడిగా, తేజోమయుడిగా, కోటి సూర్యుల కాంతి కంటే పరిశుద్ధుడు 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 గాన ప్రతిగానములందుకున్న దేవానికి స్తోత్రమయ్యా. అంత గొప్ప దేవుడు, నా కోసం, నా రక్షణ కోసం లోకి దిగొచ్చిన దేవుడు ప్రభువానికి స్తోత్రం. అందరూ ఆరాధన చేద్దాం. స్తోత్రమయ్యా. మహిమను వీడచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. స్తోత్రమయ్యా. మహిమను వీడచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. సదయుడవై నా పాదములు తొట్టిల్లనివ్వక స్థిరపరిచి నీ కృపలో నడిపించువాడవు. సదయుడవై
తనయుడవై నా పాదములు తొట్టిల్లనివ్వక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. హల్లెలూయా. ఇంతకన్నా అనే వాక్యం ఏమీ అవసరం లేదు ప్రభువా. నిన్ను స్తుతిస్తూ, నేను ఆరాధిస్తూ, నేను మహిమపరుస్తూ, నేను గణపరుస్తూ ఈ లోకంలో నువ్వు ఉంచినంత కాలం ఈ రీతిగా కొనసాగుతూ నీ పిలుపొందుకు నీ పాదం చెంతకు నడిపించబడమే మా జీవిత గమ్యమయ్యా. అందరూ సిద్ధపడదాం. స్తోత్రమయ్యా. కరములు చాపి జలరాశులలో నుండి నన్ను లేవనెత్తితివి. క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచితివి. కరములు చాపి జలరాశులలో నుండి నన్ను లేవనెత్తితివి. క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచితివి. అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు. నిర్మలుడా బాహు చాపి దీవించువాడవు. అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు. నిర్మలుడా బాహు చాపి దీవించువాడవు మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. అందరూ కూడా చక్కటి మహిమపరుచుకుందాం. స్తుతి సింహాసనాసీనుడైన యేసుని మహిమపరుచుకుందాం. హల్లెలూయా. స్తోత్రము ప్రభువా, నీకు స్తోత్రమయ్యా. ఎంత గొప్ప దేవుడు ప్రభువా, నీకు స్తోత్రం. కలిగిన వాడవు పదివేలలోన గుర్తించదగిన సుందరుడవు నీవు. అపరంజి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు. ఉన్నతుడా ఆరాధించెదను. రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించెదను. ఉన్నతుడా ఆరాధించెదను. రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించెదను. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా
సింహాసనపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా, మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఆకాశం చేతులు చాపి స్తోత్రము ప్రభువా, మహోన్నతుడు దేవానికి స్తోత్రం, సదాకాలంలో ఆరాధిస్తామయ్యా, నీకు స్తోత్రమయ్యా. అందరూ ఆకాశంలో చేతులు చాపి దేవునికి స్తోత్రాలు తెలియపరుతాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇప్పటి వరకు అనేకమైన స్తుతి గీతముల ద్వారా, ఆరాధన ద్వారా మన ఆరాధనకు యోగ్యుడైన యేసయ్యను, మన స్తుతి సింహాసనశ్రీయుడైన ఆ యేసయ్యను, మన ప్రస్తుత స్థితికి కారణభూతుడైన యేసయ్యను స్తుతించుకున్నాం, గణపరుచుకున్నాం, మహింపరుచుకున్నాం. ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుని యొక్క వాక్యం వినడానికి మన హృదయాలను సంసిద్ధపరుచుకుందాం. ఈ సమయం చాలా విలువైనది అని మనం భావిద్దాం. ప్రస్తుత కాలంలో యేసయ్యను ఆరాధించలేని పరిస్థితులు మనకు ఎన్నో ఎదురవుతున్నాయి. యేసయ్య సన్నిధికి వెళ్ళలేని పరిస్థితులు ఎన్నో ఎదురవుతున్నాయి. అనేక మంది పాత జీవితం వైపు చూడడానికి ప్రయత్నం చేస్తున్నారు. అనేక మంది ఈ లోకయాత్రను ముగించుకుంటున్నారు. అయితే మనం దేవుడు మనకిచ్చిన ఈ యొక్క అవకాశం, టెక్నాలజీని ఉపయోగించుకొని దేవుని సన్నిధిలో దేవుని వాక్యం వినుట కొరకై మన హృదయాలను సంసిద్ధపరుచుకుందాం. ఆరాధనలో కొనసాగిన మనం అందరం కూడా యేసయ్యా నాతో మాట్లాడండి, నీ మాటలను బ్రతికిస్తుంది అని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్యా, ఈ సమయంలో ఈ రీతిగా నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యకరమైన స్థితి కొరకై, సమయం కొరకై నీకు వందనాలు ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే ఇప్పటి వరకు నిన్ను ఆరాధించి, నిన్ను కనపరిచి, నిన్ను స్తుతించారు, ప్రతి బిడ్డని మీరు పేరు పేరు వంతున దీవించండి. వారికి మీరు ఇచ్చిన భక్తి జీవితం కొరకై నీకు వందనాలు. వారిని మీరు ఆధ్యాత్మిక స్థితిలో బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకించి నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది ప్రభువా. నీ వాక్యం మమ్మల్ని ఆదరిస్తుంది. నీ వాక్యం మాకు మార్గము చూపుతుంది. నీ వాక్యం మమ్మల్ని సరిచేస్తుంది. నీ వాక్యం మమ్మల్ని లేపి నిలబెట్టి బలపరిచి భద్రపరుస్తుంది. అటు శక్తి నీ వాక్యానికి మాత్రమే ఉన్నదని మేము విశ్వసిస్తున్నాం. ఈ సమయంలో నీ వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించమని ప్రార్థిస్తూ, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీ నామములకు మాత్రమే ఆరోపిస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఇప్పటి వరకు పాటల ద్వారా యేసయ్య నామమును మహిమపరుచుకున్నాం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి మనము ముందుకి కొనసాగుదాం. దయచేసి గమనించండి, ఈ సమయం మన జీవితాలకి ఎంతైనా విలువైనది అని మనము భావిద్దాం. ఈ సమయంలో మనము ధ్యానం చేయనైన మూల అంశాన్ని మీ ముందుంచి దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్తాం. ప్రస్తుత కాలంలో అనేక మంది దేవుని వైపు చూడడానికి ఇష్టపడుతున్నారు. అనేక మంది దేవునిపై ఆధారపడడానికి సుముఖత వ్యక్తపరుస్తున్నారు. కారణం ఏంటంటే పరిస్థితులు వారిని ఆ రీతిగా ప్రభావితం చేస్తూ ఉన్నాయి. పరిస్థితులు దేవునిపై ఆధారపడేటట్లు చేస్తున్నాయి. అయితే గత జీవితంలో వారు అలా లేరు. దేవుని వాక్యం వినబడుతున్నా,
అనేక మంది దేవుని బిడ్డలు దేవుని మనసారా స్తుతిస్తూ ఉన్నారు. వారు పెడచెవిన పెట్టి ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని మూసుకుని వారి ప్రార్థన హేయము అన్న రీతిగా లోక ఆశల చేత నింపబడి లోకములో ఏదో సాధిద్దామని, లోకములో స్థిరపరచబడదామని, లోకములో పేరు ప్రఖ్యాతలు సంపాదిద్దామని, లోకములో ఎదుగుదామని అనేక మంది దేవుడిచ్చిన విలువైన కాలాన్ని వ్యర్థమైన వాటికి వినియోగించి తమ సమయాన్ని ఎంతో వృధా చేసుకున్నారు. అయితే నేటి దినాలలో కొన్ని మహమ్మారులు ఈ లోకముపైకి వచ్చి మానవుని కబళించి వేయడం, మానవులు స్థాపించుకున్న పునాదులు, మానవులు స్థాపించుకున్న సామ్రాజ్యాన్ని కూకటి వేళతో పెకిలించి వేయడం మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. గందరగోళమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్న నేటి మానవుని యొక్క జీవన విధానం అస్తవ్యస్తమైపోతుంది. అటువంటి పరిస్థితులు చూస్తున్న సజీవులుగా ఉన్న వ్యక్తులు ఈ సమయంలో దేవునిపై ఆధారపడవలసిన అవసరత ఎంతైనా ఉన్నదని భావిస్తున్నారు. దేవుని వైపు చూడవలసిన అవసరత ఎంతైనా ఉన్నదని భావిస్తున్నారు. కారణం ఏంటంటే వారికి ఉన్న అవసరత, వారికి ఏర్పడిన అక్కర, వారి నమ్ముకున్న ధనం నా ఆపద సమయంలో నన్ను కాపాడుతుందిలే, నా ఆపద సమయంలో నన్ను ఆదుకుంటుందిలే, నా ఆపద సమయంలో నన్ను బ్రతికిస్తుందిలే అని కష్టపడి చెమటోర్చి సంపాదించి కూడబెట్టి ఆధారపడిన ధనం నేటి దినాల్లో కాపాడలేకపోతా ఉన్నాం. చిన్న వయసు నుంచి సముపార్జించిన జ్ఞానం ఈరోజు మనిషిని కాపాడలేకపోతా ఉంది. ఆ మనిషికి ఉన్న బలం ఆ మనిషిని కాపాడలేకపోతా ఉన్నాం. ఆ మనిషికి ఉన్న బలగం, సపోర్ట్ ఆ మనిషిని కాపాడలేకపోతా ఉన్నాం. వైద్య జ్ఞానం మానవుని కాపాడలేకపోతా ఉంటాం. ఇటువంటి పరిస్థితులను కళ్ళారా ప్రత్యక్షంగా అనుభవపూర్వకంగా చూసి ఎదుర్కొంటున్న మానవుడు ఇక లోకము వైపు చూసి ఇక మనుషులపై ఆధారపడి ఏ ప్రయోజనము లేదని దేవుని వైపు చూడడం మనం గమనిస్తున్నాం. దేవునిపై ఆధారపడడం మనం గమనిస్తున్నాం. వాక్యములోనికి వెళ్ళడానికంటే ముందుగా ఈ మాట మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మానవుని పట్ల భూమికి పునాదులు వేయక ముందే, మానవుని పట్ల భూమికి పునాదులు వేయక ముందే దేవుడు మారని వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. మనుషులు మారినా, మనుషుల యొక్క మనస్తత్వాలు మారినా దేవుడు మానవుని పట్ల నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే నేటి దినాలలో కొంతమంది కాపాడబడతా ఉన్నారు దేవుని కృప ద్వారా. కొంతమంది ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతా ఉన్నారు దేవుని చిత్తము ద్వారా. బ్రతికి ఉన్న వాళ్ళందరూ విశ్వాసులు అనడానికి లేదు. చనిపోయిన వాళ్ళందరూ అన్యులు, అవిశ్వాసులు అనడానికి కూడా లేదు. ఎందు నిమిత్తం అంటే యేసయ్యను అంగీకరించని వ్యక్తికి శ్రమలు వస్తాయి, ఆ వ్యక్తి మరణించవలసిందే. యేసయ్యను అంగీకరించిన విశ్వాసికి శ్రమలు వస్తాయి, ఆ విశ్వాసి కూడా మరణించవలసిందే. అయితే యేసయ్యను నమ్మని వ్యక్తి తన స్వచిత్తము ద్వారా తనపై ఆధారపడి కష్టాల పాలవుతాడు. చివరికి దేవుడు కూడా అతనిని ఆదుకోలేడు. అయితే దేవునిపై ఆధారపడిన వ్యక్తి దేవుని కోసం శ్రమపడి కష్టాల పాలవుతాడు. దేవుని పరిచర్య నిమిత్తం తన ప్రాణాలను అర్పిస్తాడు. తనంతట తాను సంపాదించుకున్న ఆ శ్రమలను బట్టి నరకానికి వెళ్తున్నాడు నేటి మానవుడు.
దైవ చిత్తానుసారం, దైవ ఆజ్ఞానుసారం ఒక వ్యక్తి శ్రమ పెట్టబడి మరణిస్తున్నాడు. ఆ వ్యక్తి నిత్య సియోనులో ప్రవేశించుతూ ఉన్నాడు. నిత్య రాజ్యము తన స్వాస్థ్యమై ఉన్న పరలోకాన్ని స్వతంత్రించుకుంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఈరోజు మనము ధ్యానం చేయనైన ప్రాముఖ్యమైన వాక్యం ఏంటంటే, మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకుందాం, దేవుడు ఎవరిని కాపాడుతాడు, దేవుడు ఎవరిని కాపాడుతాడు అనే దేవుని యొక్క వాక్యాన్ని మనము చూద్దాం. కీర్తన గ్రంథము 145వ అధ్యాయము 20వ వచనాన్ని మనము చదువుకుందాం. కీర్తన గ్రంథము 145వ అధ్యాయము 20వ వచనం. యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయును. ఈరోజు గమనించండి, ఈ వాక్య భాగం మనకు జ్ఞాపకం చేస్తున్న సత్యం ఏంటంటే, దేవుడు తనను ప్రేమించే వారందరినీ కాపాడుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజులలో మనము శరీర ఆశలను ప్రేమిస్తాం, లోక ఆశలను మనము ప్రేమిస్తాం, కుటుంబీకులను ప్రేమిస్తాం, రక్త సంబంధికులను ప్రేమిస్తాం, స్నేహితులను ప్రేమిస్తాం, ధనాన్ని ప్రేమిస్తాం, బలాన్ని ప్రేమిస్తాం, జ్ఞానాన్ని ప్రేమిస్తాం, దేవుని కృప ద్వారా పొందుకున్న వాహనాలను ప్రేమిస్తాం, దేవుని కృప ద్వారా కట్టుకున్న ఇంటిని ప్రేమిస్తాం. అయితే ఈరోజు మన ప్రస్తుత స్థితికి కారణమైన యేసయ్యను ప్రేమిస్తున్న వారు ఎంతమంది మనలో? నీ ఇల్లు నిన్ను కాపాడలేదు, నీ ధనము నిన్ను కాపాడలేదు, నీవు సంపాదించిన నీ జ్ఞానము నిన్ను కాపాడలేదు, నీ ఆస్తిపాస్తులు నిన్ను కాపాడలేవు, నీ బలము నీ బలగం ఏవి కూడా, నీ యొద్ద ఉన్నవి ఏవి కూడా నిన్ను కాపాడలేవు. యేసయ్య మాత్రమే నిన్ను కాపాడగలడు. యేసయ్య చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆయనను ప్రేమిస్తున్న వారిని మాత్రమే యేసయ్య కాపాడుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజు నీవు ఎవరిని ప్రేమిస్తున్నావు? నీ జీవితములో, నీ కుటుంబములో, నీ హృదయములో ఎవరికి ప్రాముఖ్యమైన ప్రథమ స్థానం ఇస్తూ ఉన్నావు? నిన్ను నీవు ఆత్మ పరిశీలన చేసుకోవలసిన సమయం. దేవుడు నిన్ను నిస్వార్థంగా ప్రేమించాడు. దేవుడు నీ యొద్ద నుంచి ఏ లాభాన్ని ఆశించకుండా ప్రేమించాడు. ఆయన ప్రేమ నీ కొరకు ప్రాణము పెట్టేంత విలువ కలిగినది. దేవునికి మహిమ కలుగునుగాక. నీవు నశించుట ఆయన చిత్తము కాదు గనుక నీ స్థానములో ఆయన నిలిచి నీవు పొందవలసిన సమస్త శిక్షను ఆయన భరించాడు. నీకు సంతోషం ఇవ్వడానికి, నీకు సమాధానం ఇవ్వడానికి, నిన్ను ధనవంతుని చేయడానికి, ఆయన ఉండే స్థలానికి నిన్ను తీసుకుని వెళ్ళడానికి ఆయన నీ స్థానములో నిలిచి నీవు పొందవలసిన శిక్షను భరించడము వెనకాల ఉన్న ఏకైక కారణం నీ పట్ల, మన పట్ల ఉన్న ఆయనకు ఉన్న అపారమైన ప్రేమ. దేవునికి మహిమ కలుగునుగాక. అంత గొప్ప ప్రేమామయుడైన ఆ దేవుణ్ణి, అంత గొప్ప ప్రేమ అయి ఉన్న ఆ దేవుణ్ణి నీవు ప్రేమిస్తూ ఉన్నావా? లేకపోతే ఆయన సహాయం, ఆయన కృప, ఆయన అనుగ్రహము ద్వారా పొందుకున్న వాటన్నిటిని ప్రేమించి ఆయనను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావా? ఈ రోజుల్లో ప్రాణాలు పోతాయేమో అని చెప్పి తౌడుకుంటే ఎలా? ప్రాణాలు పోతాయేమో అని చెప్పి ప్రార్థన సహకారం కోరితే ఎలా? ప్రాణాలు పోతాయేమో అని చెప్పి సేవకును ఆశ్రయిస్తే ఎలా? బుద్ధి లేని కన్యకలు పోలిక చొప్పున మనం మాట్లాడుకుందాం. బుద్ధి లేని కన్యకలు అప్పటికి అప్పుడే తౌడుకున్నారు. పెండ్లి కుమారుడు రానే వచ్చాడు. సిద్ధపడిన వాళ్ళని తీసుకుని వెళ్ళడం జరిగింది. తలుపు మూయబడడం కూడా జరిగింది. ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అప్పటికి అప్పుడు మనము సిద్ధపడడానికి అవకాశం లేదు. దేవుడిచ్చిన ప్రతి విలువైన సమయాన్ని,
మన ఆత్మ సంబంధమైన జీవితాలను సిద్ధపరచుకోవడానికి మనం వినియోగించుకునే వారంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఎవరిని కాపాడుతాడు అంటే ఆయనను ప్రేమించే వారిని ఆయన కాపాడుతాడు. రెండవదిగా మనం దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. కీర్తన గ్రంథము 97వ సంకీర్తన 10వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 97వ సంకీర్తన 10వ వచనం. యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకొనుడి, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడును. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవాను ప్రేమించే వారులారా చెడుతనమును అసహించుకోండి, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడును. రెండవదిగా యేసయ్య ఎవరిని కాపాడుతాడంటే నాట్ ఓన్లీ దిస్ సిచ్యువేషన్స్, ఈ పరిస్థితులను బట్టి మాత్రమే కాదు, నీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఆయన మాత్రమే నిన్ను కాపాడగలిగిన సమర్థుడు. ఆయన మాత్రమే నిన్ను విడిపించగలిగిన సమర్థుడు. ఆయన మాత్రమే నిన్ను తప్పించగలిగిన సమర్థుడు. ఆయన మాత్రమే నిన్ను భద్రపరచగలిగిన సమర్థుడు. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. యెహోవా తన్ను ప్రేమించు వారిని మాత్రమే కాదు, తన యందు భయభక్తులు కలిగిన వారిని కాపాడుతాడు. భక్తి అంటే కంటికి కనిపించే వాటిని చూసి, అంటే అద్భుతాలను, మహత్కార్యాలను, స్వస్థత కార్యాలను, మిరకల్స్ చూసి భక్తిని కనపరచడం కాదు. మనుషుల ముందు భక్తిని కనపరచడం కాదు. క్రైస్తవ్యం అనేది బాహ్య సంబంధమైనది కాదు, కంటికి కనిపించేది కాదు, అంతరంగ సంబంధమైనది. ఎప్పుడైతే నీ అంతరంగము పరిశుద్ధపరచబడుతుందో, నీ అంతరంగములో నువ్వు భక్తిని ధరించుకుంటావో, అప్పుడు పైకి నీ యథార్థమైన భక్తి కనపరచబడుతుంది. యెహోవా తన యందు భయభక్తులు కలిగిన వారిని ఆయన కాపాడుతాడు. తన యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న వారిని ఆయన కాపాడుతారు. ఈరోజు ఎవరికి భయపడుతున్నావు? వేటికి భయపడుతున్నావు? వేటిని చూసి అధైర్యపడుతూ ఉన్నావు? మనము భయపడవలసింది, భక్తిని కనపరచవలసింది దేవునికి అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. సమయానుకూలతను బట్టి మనం ముందుకెళ్దాం. తన యందు భక్తి కనపరచు వారిని దేవుడు కాపాడుతాడు. మూడవదిగా మనం దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. 121వ సంకీర్తన 121వ సంకీర్తన 7వ వచనం మరియు 8వ వచనాన్ని చదువుకుందాం. ఏ అపాయము రాకుండా ఆయన నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ఈ వాగ్దానాలు అనేక సార్లు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. యేసయ్యా, నీవు 121వ సంకీర్తనలో ఇటువంటి వాగ్దానాలు ఇచ్చావు కదా ప్రభువా, మమ్మల్ని కాపాడుతున్నావు కదా, మరి మమ్మల్ని ఎందుకు ఇటువంటి పరిస్థితులకు అప్పగిస్తున్నావు అని చెప్పి దేవునిని ప్రశ్నించే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, మొట్టమొదటిగా నీవు గుర్తు పెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల ఎన్నటికీ మారనివాడు. ఆయన సహాయములో, ఆయన కనికరములో, ఆయన ప్రేమలో, ఆయన క్షమించడంలో, ఆయన దయలో, ఆయన జాలిని కనపరచడంలో, ఆయనకు కలిగిన స్వభావ సిద్ధంగా ఉన్న ఆయన లక్షణాలలో ఎప్పటికీ, ఎన్నటికీ, నేటికీ మార్పులే. హల్లెలూయా. మరెందుకు ప్రభువా నన్ను కాపాడుతున్నావు కదా, నీ ప్రాణము నేను కాపాడుతున్నావు కదా, ఏ అపాయం రాకుండా నిన్ను కాపాడుతున్నావు కదా, మరెందుకు మాకు ఇటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి అంటే,
దేవుడు ఎప్పుడు కాపాడేవాడే. మరి ఎవరిని కాపాడుతాడు అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. 121వ సంకీర్తన మొట్టమొదటి వచనాన్ని మనం చూసినట్లయితే, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? యెహోవా నామము వల్లనే నాకు సహాయము కలుగును. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మనలను కాపాడాలి అంటే మనము కలిగి ఉండవలసిన స్థితి ఏదో ఉంది, మనము కలిగి ఉండవలసిన లక్షణాలు ఏవో ఉన్నాయి, మన జీవితంలో జరగవలసిన మార్పు ఏదో ఉంది. మనం చేయాల్సిన పని చేయకుండా ఆయనను పని చేయమంటే ఎలా? 128వ సంకీర్తనలో కూడా అవే మాటలు రాయబడి ఉంటాయి. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితను అనుభవిస్తావని, నీ భార్య నీ లోగిట ఫలించే ద్రాక్షవల్లి వలె ఉంటదని, నీ భోజనపు పళ్ళ చుట్టూ నీ బిడ్డలు ఒలీవ మొక్క వలె ఉంటారని. ఎంతో గొప్ప మాటలు ఇవి. ఎవరికి వర్తిస్తాయంటే యెహోవా యందు భయభక్తులు కలిగి, దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు ఎవరైతే నడుస్తారో వారి చేతుల కష్టార్జితం వారు అనుభవిస్తారు. వారి ప్రాణాన్ని దేవుడు కాపాడుతాడు. ఏ అపాయం రాకుండా దేవుడు వారిని కాపాడుతాడు. 91వ సంకీర్తనలో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 91వ సంకీర్తనలో కూడా ఇవే మాటలు రాయబడి ఉంటాయి. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలను నీకు అపాయం రాదు. నీకు అపాయం ఏమి రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. నీ మార్గం అంతటిని కాపాడుటకు యెహోవా నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. ఇవన్నీ ఎవరికి వర్తిస్తాయి? రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకట్లో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నం అందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుండా ఉంటావు. ఇవన్నీ ఎవరికి వర్తిస్తాయి? చూడండి, అక్కడే రాయబడి ఉన్నది ఆ మాట. 91వ సంకీర్తన మొట్టమొదటి వచనం, మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తిని నీడను విశ్రమించు వాడికి మాత్రమే దేవుని వాక్యములు రాయబడిన వాగ్దానాలన్నీ కూడా వర్తిస్తాయి. నీవు ఆయనపై ఆధారపడితే, నీవు ఆయనను ఆశ్రయముగా చేసుకుంటే, ఆయన మాటను దాగుకోవడానికి ప్రయత్నం చేస్తే ఈ వాగ్దానాలన్నీ కూడా నీకు వర్తిస్తాయి. మనము చేయవలసినది మనం చేయకుండా ఆయన చేయవలసిన కార్యం ఎన్నటికీ చేయడు. ప్రతి మనిషి కోసం యేసు ప్రాణం పెట్టాడు, కానీ కొందరే రక్షించబడుతున్నారు. కారణం ఏంటంటే రక్షించబడుతున్న వారు విశ్వసిస్తున్నారు, మనసు మార్చుకుంటున్నారు, రక్షణ అనుభవంలోనికి వెళుతున్నారు, పాత జీవితాన్ని సమాధి చేస్తున్నారు. వారు చేసిన పనులు ఇవన్నీ. కొంతమంది యేసయ్య గురించి తెలిసి కూడా మనసు మార్చుకోకుండా, రక్షణ అనుభవంలోనికి వెళ్లకుండా, పాత జీవితాన్ని పాత పెట్టకుండా అలాగే ఉంటున్నారు. వారి పట్ల దేవుడు ఎన్నటికీ మార్పు చెందలేవాడు. రక్షించబడిన వారి పట్ల కూడా దేవుడు ఎన్నటికీ మార్పు చెందని వాడు. దేవుడు ఎవరిని కాపాడుతాడు అంటే ఆయనపై ఆధారపడిన వ్యక్తులను, ఆయన చెప్పినట్లుగా జీవితాన్ని మార్చుకున్న వ్యక్తులను దేవుడు నిరంతరము కాపాడుతాడు. 4వదిగా మనం చూద్దాం దేవుని యొక్క వాక్యంలో. 4వదిగా మనం చూద్దాం కీర్తన గ్రంథము 41వ సంకీర్తన. దేవుడు ఎవరిని కాపాడుతాడు? దయచేసి దేవుని యొక్క వాక్యాన్ని తీసి చూడవలసిందిగా మనం చేస్తా ఉన్నాను. కీర్తన గ్రంథం 41వ సంకీర్తన 1వ వచనం మరియు 2వ వచనాన్ని మనం చదువుకుందాం. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. యెహోవా వానిని కాపాడి బ్రతికించును.
భూమి మీద వాడు ఎవరు బీదలను కటాక్షించిన వాడు ధన్యుడగును, వాని శత్రువుల ఇచ్చకు నీవు వాన్ని అప్పగింపవు. దేవునికి స్తుతి కలుగును గాక. అలాగే 12వ కీర్తన 7వ వచనంలో ఏవే మాటలు రాయబడి ఉంటాయి, నీవు దరిద్రులను కాపాడే దేవుడు అని. దేవునికి మహిమ కలుగును గాక. ఒకనొక దినాన దేవుని సన్నిధిలో వారు తీర్పులో నిలబడిన తర్వాత, మీరెవరో నాకు తెలియదు, అక్రమము చేయువారులారా నా ఎద్దు నుండి వెళ్ళిపోండి అని దేవుడు సెలవిచ్చినప్పుడు వారందరూ కూడా యేసయ్యను ప్రశ్నిస్తున్న ప్రశ్న, అయ్యా నీ బిడ్డలమే, విశ్వాసులమే, రక్షించబడిన వారమే, ఆరాధన కొనసాగుతున్న వారమే, స్వార్థను ప్రకటించిన వారమే, వాక్యాన్ని బోధించిన వారమే, సంఘానికి సహకరించిన వారమే, సేవకుని గణపరిచిన వారమే, సేవకునికి సహకరించిన వారమే, మేమెవరో తెలియమంటావేంటి యేసయ్య అంటే, నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నాకు దాహం వేసినప్పుడు మీరు నాకు దాహానికి ఇవ్వలేదు, నాకు ఆకలి వేసినప్పుడు నీవు నాకు ఆహారం ఇవ్వలేదు, ఆశ్రయం లేనప్పుడు నాకు ఆశ్రయమునివ్వలేదు, వస్త్రహీనుడై ఉన్నప్పుడు నాకు వస్త్రమునివ్వలేదు, మీరెవరో నాకు తెలియదు అన్నప్పుడు వారందరూ కూడా యేసుని ప్రశ్నిస్తారు, యేసయ్య నువ్వెప్పుడు మా ఇంటికి వచ్చావు, నీకెప్పుడు ఆకలి వేసింది, నేనెప్పుడు అన్నం పెట్టలేదు, నీకెప్పుడు దాహం వేసింది, నేనెప్పుడు దాహానికి ఇవ్వలేదు, నీకెప్పుడు వస్త్రం లేకుండా ఉన్నాయి, నేనెప్పుడు నీకు వస్త్రాలు ఇవ్వలేదు, నువ్వెప్పుడు మా ఇంటికి వస్తే నేను బయటకు వెళ్ళిపో అన్నాను అంటే, అనేక సార్లు నిస్సహాయ స్థితిలో జీవితముల మీద ఆశలు కోల్పోయి కనీసం పట్టెడు అన్నము కూడా తినలేని పరిస్థితుల్లో దారిద్ర్యతను అనుభవిస్తూ భిక్షగాలు, పేదవారు నీ ఎదుట నిలిచి ఉన్నప్పుడు నీవు వారిని నిరాకరించావు, బీదలను కటాక్షించకుండా వారిని వెలివేశావు. వారికి ఎవరైతే సహకరిస్తారో, వారిని ఎవరైతే ఆదుకుంటారో, వారికి ఎవరైతే సహాయం చేస్తారో వారు నాకు చేసినట్లే అని చెప్పాడు. 7 ఏళ్ల శ్రమల కాలంలో 666 ముద్ర వేయించుకోకుండా దేవుని కొరకు నిలిచే యూదులు కొంతమంది ఉన్నారు. వారందరూ ఆకలి బాధల చేత అలమటిస్తున్నప్పుడు, ఎందుకు ఆకలి బాధలు ఏర్పడుతున్నాయి ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో అంటే, వన్ వరల్డ్ ఎకనమీ, క్రీస్తు విరోధి పరిపాలిస్తూ, క్రీస్తు విరోధిని అంగీకరించని వారందరినీ కూడా వస్తువులు కొనడానికి ఏమి కూడా కొనలేని పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతారు ఆ దినాలలో వాళ్ళు. అప్పుడు అనేక మంది అన్యులు వారిని ఆదుకుంటారు, కొంతమంది వారిని విసర్జిస్తారు. ఆ విసర్జించిన వారితో దేవుడు చెప్తున్న మాట, వారిని ఆదుకుంటే నన్ను ఆదుకున్నట్లే, వారికి సహాయం చేస్తే, వారికి పెడితే నాకు పెట్టినట్టే, నాకు సహాయం చేసినట్లే అన్నాడు. ఈరోజు ప్రస్తుత కాలంలో అనేక మంది చనిపోతా ఉన్నారు, కుటుంబాలు నిరాధారంగా మారిపోతా ఉన్నాయి, ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తం అవుతా ఉన్నాయి, పనికి వెళ్ళలేని పరిస్థితి, సంపాదించుకుని వచ్చి బిడ్డలను పోషించుకోలేని పరిస్థితి, కుటుంబములు గడవలేని పరిస్థితి, సేవకుల సహితము పోషించబడలేని స్థితి, కన్నీటిని మింగి బ్రతుకుతున్న సేవకులు ఈ లోకములో అనేక మంది ఉన్నారు. దేవుడు నీకు అనేక దినాల క్రితమే సమృద్ధినిచ్చింది. మేలు చేయుటని చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వాడికి మేలు చేయకుండా వెనుతీయకము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. బీదలను కటాక్షించువాడు యెహోవాకు అప్పించువాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, మీరందరూ కూడా బీదలకు సహాయం చేసే వ్యక్తులుగా, నిస్సహాయ స్థితిలో ఉన్న వారిని సహాయం చేసే వ్యక్తులుగా, మంచి సమరుని యొక్క ఉపమానం మీకు అందరికీ కూడా పరిచయమే. అటువంటి మంచి మనసు కలిగిన వాళ్ళని దేవుడు కాపాడుతాడు, బీదలను కటాక్షించే వాళ్ళని దేవుడు కాపాడుతాడు. 30 చివరిగా చూసి మనం దేవుని యొక్క వాక్యాన్ని ముగించుకుందాం. 31వ సంకీర్తన 23వ వచనాన్ని మనం చూద్దాం.
31వ సంకీర్తన 23వ వచనం, యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును, గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారం చేయును. నేటి సందర్భంలో యెహోవా విశ్వాసులను కాపాడును. ప్రస్తుత దినాల్లో చూడండి, మనిషి మెడిసిన్ ని నమ్మినంతగా దేవుణ్ణి నమ్మలేకపోతున్నాడు. మనిషి మనిషిని నమ్మినంతగా దేవుణ్ణి నమ్మలేకపోతున్నాడు. మనిషి తోటి వ్యక్తిని నమ్మినంతగా, మనిషి తనను నమ్మినంతగా దేవుణ్ణి నమ్మలేకపోతున్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచలేకపోతా ఉన్నాడు. తనను తాను చూసుకున్న ప్రతి మనిషి కూడా ఓడిపోతా ఉన్నాడు, ఆగిపోతా ఉన్నాడు, నిలిచిపోతా ఉన్నాడు. త్రోవ తప్పి, మార్గము తప్పి వెళ్ళవలసిన స్థితిలో కాకుండా వేరొక మార్గంలోకి వెళ్ళి నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళిపోతా ఉన్నాడు. ప్రాణాలను పోగొట్టుకునే స్థితిలోనికి వెళ్ళిపోతా ఉన్నాడు. ఈరోజు యెహోవాను విశ్వసించు వారిని, యెహోవా యందు విశ్వసించు వారిని ఆయన కాపాడుతాడు. యెహోవా విశ్వాసులను కాపాడును. ఈరోజు నీవు ఎవరి యందు విశ్వాసం ఉంచుతూ ఉన్నావు? నీవు ఎవరిని నమ్ముతూ ఉన్నావు? నీవు ఎవరి వైపు చూస్తూ ఉన్నావు? నీవు ఎవరిపై ఆధారపడుతూ ఉన్నావు? ఎవరుంటే నీ జీవితానికి సంతోషం? ఎవరిని నమ్మితే నీ జీవితానికి సమాధానం? ఎవరిని నమ్మితే నీ జీవితానికి సంతృప్తి? ఎవరి వైపు చూస్తే నీవు దాచబడతావు? ఎవరి వైపు చూస్తే నీవు కాపాడబడగలుగుతావు? ఎవరి వైపు చూస్తే నీవు భద్రపరచబడగలుగుతావు? ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఎవరి వైపు చూసి ఏ ప్రయోజనం లేదు. యెహోవాను విశ్వసించిన వారిని యేసయ్య కాపాడుతాడు. తల్లి మర్చిపోయినా, తండ్రి మర్చిపోయినా, ఈ రోజులో చూడండి, ప్రస్తుత కాలంలో కరోనా మహమ్మారి సోకి ఎవ్వరు కూడా పలకరించలేని స్థితిలోనికి, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన కన్నవారిని సైతం చూడలేని దయనీయమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోతా ఉంది. నేటి సమాజం ప్రేమకు అర్థమే లేకుండా పోతా ఉంది. కారణం ప్రాణభయం. అయితే యేసయ్య నిన్ను అట్టి స్థితిలో కూడా విడిచిపెట్టడు. అట్టి స్థితి నుంచి నేను తప్పించగలిగిన సమర్థుడు యేసయ్య మాత్రమే. అయితే నీవు ఆయన వైపు చూడవలసిన వ్యక్తివై ఉన్నావు. దేవుడు నాతో మాట్లాడాడు అని విశ్వాసం ఉంచితే, నీవు నమ్మితే, ఈ క్షణమే నీవున్న స్థలంలో మోకరించు. ఈ క్షణమే నీవున్న స్థలంలో మోకరించి ప్రార్థించడం ప్రారంభించు. దేవుని వాక్యం వినిన ప్రతిసారి మనము స్పందించవలసిన వారమై ఉన్నాం. దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకోవలసిన వారమై ఉన్నాం. నేటి దినాలలో ఎవరు నిన్ను కాపాడగలరు? ఎవరు నిన్ను బ్రతికించగలరు? ఎవరు నిన్ను భద్రపరచగలరు? ఎవరు నీకు సహాయం చేయగలరు? యేసు వైపు చూడగలవా? యేసు వైపు చూడగలవా? యేసయ్య మాత్రమే నిన్ను కాపాడగలడు. యేసయ్య మాత్రమే నిన్ను రక్షించగలడు. కోడి తన బిడ్డలను ఎలాగైతే తన రెక్కల కింద రాబందు కంటపడకుండా కాపాడుకుంటుందో, ఆ రీతిగా నిన్ను కాపాడగలడు. ఆ ప్రేమ శాశ్వతం, ఆ ప్రేమ నిత్యం, ఆ ప్రేమ అవధులు లేనిది. ప్రార్థించు. వేటు వైపు చూస్తున్నావు? ఎవరి యందు విశ్వాసం ఉంచుతున్నావు? ఎవరు నేటి దినాల్లో నిన్ను కాపాడగలరు? పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్య, ఈ సమయంలో ఎంతమంది అయితే ఈ వర్తమానం విన్నారో వారందరినీ మీ బలిష్టమైన హస్తముల చేతికి అప్పగిస్తున్నారు. తమకు కలిగిన వాటిని, మీరిచ్చిన వాటిని చూసి వాటిని నమ్మి ఓడిపోతా ఉన్నారేమో.
కష్టాలు బాధల పాలవుతా ఉన్నారేమో, ఈ వర్తమానం ద్వారా వాటి వైపు చూసి ఏ ప్రయోజనం లేదు. అవి మన అక్కరకు రావు, ఆపద సమయంలో ఆదుకోలేవు అని భావించి నీ వైపు చూడడానికి, తమకు కలిగిన వాటి వైపు కాకుండా ఇచ్చిన మీ వైపు చూడడానికి కృప చూపించమని, తమకు కలిగిన వాటి వైపు ఆధారపడకుండా ఇచ్చిన మీపై ఆధారపడే కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు, లోకరక్షకుడు ప్రేమామయుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క కృపయు, ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహాయ సహవాసం, వాక్యము విని అంగీకరించి పరిస్థితుల వైపు చూడకుండా, ఆ దేవుడు నాకు ఇచ్చిన వాటి వైపు చూడకుండా, వాటిపై ఆధారపడకుండా ఇచ్చిన ఆ దేవుని వైపు చూడాలి, అప్పుడు మాత్రమే నేను కాపాడబడగలను అని తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డకు, అర్థం చేసుకుని దేవునిపై ఆధారపడిన ప్రతి బిడ్డకు, లైవ్ ద్వారా వీక్షించిన ప్రతి బిడ్డకు ఆయన రాకడ పర్యంతం ఆయన కృప తోడే నడిపించి వర్ధుల చేసి ప్రస్తుత కాల ప్రతి పరిస్థితి నుంచి ప్రతి బిడ్డని కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. ప్రభుత్వమైతే ప్రభు రాకడ ఆలస్యమైతే మరలా మరొక సమయంలో కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మీకు మీ కుటుంబాలకు తోడేనుగాక. ఆమేన్, ఆమేన్.